మైకులో రాదు సార్. స్వామి స్వామి ప్రతి సంవత్సరం రన్అట్ అయితేనే ఉన్నాడు అయ్యప్ప. మధ్య మధ్యలో డక్కలు రన్అట్లు ఇన్ని ప్రయాణాలు సుదీర్ఘ సంతోషంగా ఉన్నాను. మరి తల్లిదండ్రులు లేనిదే అయ్యప్ప లేడు, అయ్యప్ప లేనిదే తల్లిదండ్రులు లేదని మా గురుస్వామి గంగాధర సంగీతం చెప్పారు. వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. మరి నేను 1990లో మాల వేసుకున్నాను సార్. 1990 అప్పటి వాళ్ళు ఇప్పటికి ఉండదు. మరి అప్పుడు సంగారెడ్డిలో ఏ గుడి లేదు, అయ్యప్ప అంటే తెలియదు. ఒక స్వామి రిటర్న్ పోతే నల్లబట్టలేవు అంటే సార్ నువ్వు వేస్తావా అంతవరకు బొల్లారం అనుకుంటున్నాను. ఆ బొల్లారంలో మాల చేపించాడు సార్. అనుభూతి అనేది నాకు తెలియదు. ఒకటి ఏంటంటే మాల వేసుకున్నా కానీ పూజ తెలియదు, మంత్రం తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి శబరియాత్ర చేయాలంటే పైసలు కావాలి, పైసలు కూడా లేవు సార్. నేను ఏం చేయాలో నాకు పరిశాలను పడ్డాను. ఇక్కడ ఈరోజు సైకిల్ టెక్స్ పాండు అనే గురుస్వామి నాకు మొట్టమొదటిగా బొల్లారం తీసుకుపోయి మాల వేశాడు. ఆ స్వామి ఇప్పుడు లేడు, వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నాను. తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం జరిగింది అంటే నేను శబరిమల పోవాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు లేవు సార్. నేను ఏం చేయాలో అంటే చాలా బాధగా ఏడ్చుకుంటూ వస్తుంది. ఏంటి ఇట్లనే ఎవరైనా అప్పు అని ఊళ్ళో పోతే ఎవరు వెళ్ళలేదు. ఇంటికి వచ్చిన సార్, ఇంటికి వచ్చేసరికి మా మాతకు ఎవరో 4,000 ఇచ్చారు సార్. స్వామి వచ్చి 4,000. ఇప్పుడు నా కళ్ళలో ఆనంద భాషల మరి ఇంకా ఏమో తెలిసలేదు. మాత స్వామి వచ్చి ఎవరో స్వామి 4,000 ఇచ్చారు అని చెప్తాను. ఎవరు ఇచ్చారు స్వామి అంటే ఎవరో మా స్వామి వచ్చి ఇచ్చింది పోయాడు. మా మాత స్వామి కూడా ఇక్కడే ఉండి ఆమెకి తెలుసు, ఆమె చెప్తేనే నేను విన్నాను స్వామి. అది ఒక సంఘటన నా జీవితంలో జరిగింది 1990. తర్వాత 93లో స్వామి మేమందరం బొత్త కొట్టి 2-3 పార్టీలు కొట్టి ఒక చిన్న యాపకమ్మం ఉంది. ఆ యాపకమ్మం ఆగింది స్వామి.
వ్యాపకం ఆగంగానే ఉన్న 20 సంవత్సరాలు జర చిన్న చిన్న దెబ్బలు ఎక్కడ అక్కడ అందరం దిగినాం సార్. దిగంగానే ఎట్లా కిటికీలకి వెళ్ళి బయటకు వచ్చింది. రాగానే ఆ అద్దాలు పగలోకి మేము రాగానే ఆ వ్యాన్ అనేది మొత్తం లోయలోకి పోయింది. మళ్ళీ లోయలకి వ్యాన్ రాలేదు స్వామి, రాలేదు, సౌండ్ మాత్రం వచ్చేసినాడు. అంటే అయ్యప్ప దయ ఎంత ఉంది, మనం ఎంత నిష్ట చేస్తే అంత మన స్వామి కనకరిస్తాడు. స్వామి మీరందరూ గమనించాలి, అయ్యప్ప తప్పకుండా ఉన్నాడు స్వామి. మీరందరూ మంచిగా దీక్ష చేయండి స్వామి. దీక్ష చేస్తే మనకు అయ్యప్ప కలిగి ఉన్నాడు స్వామి. అంతేకాకుండా మరి స్వామి శరణం ఈ అవకాశాలు అనిపించిన గంగాధర స్వామి గారికి చాలా రుణపడి ఉన్నాను. మా తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉన్నాను స్వామి. మళ్ళీ జన్మంటే ఉండకూడదు స్వామి. అయ్యప్పలో నేను లీనమైపోయిన కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. Mangalam